తను రానున్న దినాల్లో మాకు ఆహారం కూడా తినడం కష్టమేమో, మేము బ్రతకడం కష్టమేమో, మేము అభివృద్ధి చూడలేమేమో, మా కుటుంబ ఆశీర్వాదం పొందుకోదేమో అని మనం అనుకుంటూ ఉంటే దేవుడు అంటాడు, ఏం భయపడమాక, సింహపు పిల్లలైన లేము కలిగి ఉండేనేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పింది నేనేగా. కాబట్టి మీకేది తక్కువ చేయకుండా నేను మిమ్మును మీ బిడ్డలను పోషించదును అని చెప్పాడు అనుకోండి, ఎంతమంది నమ్ముతారు ఆ మాట? ఎంతమంది నమ్ముతారు? నమ్ముతారా? నమ్మిన వాళ్ళు తప్పకుండా పోషించబడతారు. ఆమె అక్కడ ఆ వ్యక్తి నమ్మాడు. కాకులు ఆహారం చేస్తే నీకు ఎందుకు వెళ్ళి అక్కడికంటే వెళ్ళాడు. కాకులు తెచ్చి ఆహారాన్ని పెట్టినాయి. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని మాటకి విధేయత చూపితే వారికి ఏది తక్కువ కాకుండా దేవుడు తప్పకుండా చూసుకుంటాడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రి నా శలే